మనం 4 days నుంచి ఏం వీడియోస్ పెడతాం లేదు. మనకు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నోటబుల్ సేల్స్ ఉంది, దాని మీద చూసుకుంటున్నాం. మొత్తానికైతే మనం మన యాటను కోసినప్పుడు మన బంధువులు ఎక్కువ మంది వచ్చాడు. అప్పుడు మనం ఊరిగాయ పెడతామనే కలిగి మా మామూలు ఫ్రెండ్స్ కొన్ని ఊరిగాయలు నైగా తెచ్చాడు. ఇంకా మన తోటలో ఉన్న ఊరిగాయలన్నీ కలిసి మనం ఊరిగాయ పెట్టాము. మా మామూలు తెచ్చింది సపరేట్ పెట్టాం, మంది తెచ్చింది సపరేట్ పెట్టాం. మా మామూలు ఒక 8 కేజీల దాకా తెచ్చాడు, అది సపరేటు. మంది ఒక 15 కేజీల దాకా పెట్టాం, మంది సపరేట్. మొత్తం కలిసి పెట్టాము. కాయలు కలుసుకున్న అది వేరే రకం కాయలు. మంది ఎక్కువ పులుపు ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మనుషులు రకం మంది. మీ ఏరియాలో ఏ రకం కాయలని ఊరగాయ ఎక్కువ పెడతారో కామెంట్ చేయండి. మా కలిసి ఈ మనసు పెడతారు, లేదంటే కొండ మారికలు ఉంటాయి, ఎక్కువ పులుపు ఉంటాయి, అవి పెడతారు. మనం లాస్ట్ టైం కూడా ఊరగాయ పెట్టాము, అది అయిపోయింది. ఎండాకాలం కదా ఎక్కువ ఊరగాయలు ఎక్కువ తింటాము. అది కొత్త ఊరగాయ బాగుంటుంది, మంచిగా ఉప్పు కారం వేస్తే బల్ల టేస్ట్గా ఉంటుంది. మనం ఊరగాయ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు నీళ్ళు ఎక్కువ అయితే అది చెడిపోయే ఆస్కారం ఉంటుంది, చూసేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ చూసేసుకోవాలి. మళ్ళీ 2 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసి మనకు అది 1 వారానికి 2 వారాల తర్వాత అది కలిపెట్టేప్పుడు చెడిపోతుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ఇంట్లో వాళ్ళు పెట్టేప్పుడు చూస్తూ ఉండాలి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఎక్కువ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్. మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.